మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. మీరు ఈ 9 ఏళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చింది గుండు సున్నా. కాబట్టి మీకు వచ్చేది కూడా గుండు సున్నానే. ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా కేసీఆర్ గారు ఒక ఫైటర్. ఆయన చీటర్స్ తో ఎన్నడూ చేతులు కలపడు. ఎన్డీఏతో చేరాల్సిన కర్మ మాకు లేదు. అది మునిగిపోయే నావ. అన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. దాన్ని తెలుగుదేశం వదిలేసింది, అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ వదిలేసింది, జేడీయూ వదిలేసింది, శివసేన వదిలేసింది. అయినా ఎన్డీఏలో ఉన్నదెవరు? సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి తప్ప ఎన్డీఏలో పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు అసలు? కాబట్టి ప్రధానమంత్రి గారు మునిగిపోయే నావ ఎవడు ఎక్కడు. రెండోది, ఎన్డీఏలోకి చేరడానికి మాకేం పిచ్చి కుక్క గర్వలేదు. కాబట్టి మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా, మీరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు వెళ్ళినా, ఎందుకంటే ఇవాళ మీరు మాట్లాడిన మాటల్లోనే మీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తోంది. రాహుల్ గాంధీ వచ్చేమో మేము బీజేపీకి బీటీం అంటాడు. ఈయన వచ్చేమో మేము కర్ణాటకలో కాంగ్రెస్ కి పైసలు పంపినామంటాడు. మేము కర్ణాటకలో కాంగ్రెస్ పైసలు పంపుతుంటే మరి నీ ఐటీ టీం ఏం చేస్తుంది? మీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తున్నారు? మేము ఇదివరకే చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. మీరు ఈ పిచ్చి మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఉడత ఊపులతో ఎవరో బెదిరిపోతారనుకుంటే ఆత్మాభిమానం గల తెలంగాణ బిడ్డలం. ఢిల్లీ గులాంలం కాదు, గుజరాత్ బానిసలం కాదు. ఖచ్చితంగా కొట్లాడతాం. చివరిదాకా మీతో కొట్లాడతాం. చివరిదాకా నిలబడి తలబడతాం. 100% మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోనే మీ సంగతి ఏందో తెలుసుకుంటాం.